Go! ఇందూరు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతా నమస్తే సదా వత్సలే మాతృభూమే. ఇక్కడ ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు అయితే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, శతాబ్ది ఉత్సవాలు మన టర్మ్ లో రావడం అనేది మీరు ఎలా చూస్తాం? మేము బాగా ఇది ఒక శుభ సమయం, ఒక సంతోషంగా భావిస్తాం. మా టైంలో రాష్ట్రీయ స్వయం సేవక్ 100 సంవత్సరాల శతాబ్ది ఉత్సవాలు జరుపుకోవడం, అందులో మేము పాల్గొనడం మా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రీయ స్వయం సేవక కార్యక్రమాలు విస్తరించినాయి. ఇవాళ ప్రపంచంలోనే హిందూ ధర్మం కోసం, ఈ సంస్కృతి కోసం, ఈ దేశం యొక్క భద్రత కోసం ఇవాళ పనిచేస్తున్న ఏకైక సామాజిక సంస్థ ఏదంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఆ సంస్థ యొక్క కార్యక్రమాలు ఇవాళ విస్తరించి దేశవ్యాప్తంగా పనిచేస్తున్నాయి. అందులో భాగంగా మేము కూడా ఇవాళ శతాబ్ది ఉత్సవాల్లో పాల్గొనడం, హిందూ నగరంలో పెద్ద ఎత్తున ఇవాళ ప్రదర్శనలు జరపడం కూడా మా యొక్క అదృష్టంగా భావిస్తా ఉన్నాం. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతా ఉంది మీరు సంఘంలో వచ్చి? దాదాపు విద్యార్థి దశ నుంచి మేము రాష్ట్రీయ స్వయం సేవకులు పనిచేస్తూ, అందుకు అనుబంధ సంస్థలు అంటే విద్యార్థి పరిషత్ కావచ్చు, వివిధ రకాల స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తూ మేము ఇవాళ దేశభక్తి, ఈ దేశ సంస్కృతి, ఈ యొక్క దేశాన్ని సర్వ వైభవంగా ప్రపంచంలోని ఒక ఉన్నతమైన స్థితికి తీసుకురావాలనే లక్ష్యంతో హిందూ ధర్మం యొక్క ఉన్నతిని చెప్పడం కోసం ఇవాళ మేము కూడా ఈ స్థాయిలో ఎదిగినామంటే ఈ రాష్ట్రీయ స్వయం సేవ యొక్క పరిచయమే ఆ యొక్క అందులో పనిచేయడం కారణం మేము ఈ స్థితిలో ఉన్నామని చెప్పి చెప్పడం అన్నం లేదు. చాలా మంది యంగ్స్టర్స్ ఇవాళ ఆర్ఎస్ఎస్ లోకి రావాలి అని చాలా మంది అనుకుంటున్నారు, కానీ రాలేకపోతా ఉన్నారు. సో రీజన్ ఏంటి? దాంతో పాటు వచ్చే వాళ్ళకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలా మందితో నేను మాట్లాడినప్పుడు లక్షలాది మంది రావాలా మన సంఘంలోకి అని చెప్పేసి వెల్కమ్ చెప్తా ఉన్నారు. సో దీని గురించి ఇవాళ శతాబ్ది ఉత్సవాలు అంటే, ఈ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఇవాళ ప్రపంచంలో అత్యధికంగా ఉన్నటువంటి యువత ఏదైనా దేశంలో ఉన్నదంటే భారతదేశం. ఆ ఒక యువతని ఇవాళ ముందుకు తీసుకెళ్ళాలా, ఈ దేశం కోసం, ఈ దేశ యొక్క ఉన్నతి కోసం పనిచేయడం కోసం రాష్ట్రీయ స్వయం ముందుకు వస్తూ ఉన్నది. ఇవాళ యువత చెడు వస్తామని విడనాడాలా, ఏ దేశం కోసం, దేశభక్తి కోసం ఇవాళ పనిచేసేందుకు అందరూ ముందుకు వస్తున్నారు. ఏదైతే స్ఫూర్తి ఉన్నదో అనేక సంవత్సరాల రాష్ట్రీయ స్వయం చేస్తున్న సేవా కార్యక్రమాలే ఇందుకు నిరసనం. ఇవాళ యువత ఒకటే, ఏదైతే స్వామి వివేకానంద పిలుపునిచ్చిండో ఈ దేశం ఎక్కువ యువత వస్తే ఈ దేశం అభివృద్ధి చెందు, ఈ దేశం దరిద్రం పోతుందని చెప్పిండో ఆ యొక్క దిశగా ఏమైనా రాష్ట్రీయ స్వయం పనిచేస్తుంది. ఇవాళ అందరూ కూడా యువత రాష్ట్రీయ స్వయం సేవక్ ముందుకు రావాలని చెప్పిందో ఈ సందర్భంగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, వారితో మాట్లాడడం. ఏం పేరు నాన్న నీ పేరు? వరుణ్ చారి. ఎప్పటి నుంచి నువ్వు సంఘంలోకి వచ్చావు? నవంబర్ 2. ఎట్లా అనిపిస్తా ఉంది దీంట్లో రావడం? మంచిగా అనిపిస్తుంది. భారతదేశం కోసం పోరాడాలనిపిస్తుంది. ఇంకా అందరినీ యుద్ధం కోసం చేయాలనిపిస్తుంది. ఓకే, ఎంతమంది ఉన్నారు నీ ఫ్రెండ్స్ ఇక్కడ? 30 మెంబర్స్. 30 మెంబర్స్ ఉన్నారు. సో ఏమేమి నేర్చుకుంటున్నావు నాన్న దీంట్లో? అంటే ఏమేమి నేర్చుకుంటున్నావు శాఖలో? శాఖలు అన్ని నేర్చుకుంటున్నా. ఎట్లా గౌరవించాలా, అందరిగా కట్టె ఎట్లా దింపాలా అన్ని నేర్చుకుంటున్నా. ఓకే, సో కర్ర సాము అలాంటి విద్యలు అన్ని నేర్పిస్తున్నారు అంతేనా? అన్న మీరు చెప్పండి, అంటే ఏమవుతారు మీకు? నా తమ్ముడి వాళ్ళ కొడుకు. ఓకే, సో మీరు ఎప్పటి నుంచి సంఘంలో ఉన్నారు? నేను నా స్కూల్ స్థాయి నుంచే ఉన్నాను. మధ్యలో బ్రేక్ వచ్చింది. ఓకే, తర్వాత నా వృత్తిరీత్యా పని చేసుకుంటూ టైం ఇవ్వలేని పరిస్థితిలో కొన్ని మానేయాల్సి వచ్చింది. తర్వాత మళ్ళీ ఇప్పుడు 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాను. సో మళ్ళీ రంగంలోకి దిగారు. రంగంలోకి దిగాము. నేను స్కూల్ టైంలో ఎన్సీసీ చేసినప్పుడు నాకు అనిపించేది నా బాడీ పైన ఒక కాకి యూనిఫామ్ ఉండాలని. అది గర్వంగా ఫీల్ అయ్యేవాడిని. కానీ అప్పుడు చేయలేకపోయాను. కనీసం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఇన్ని 3 దళాలు ఉన్నాయి, కానీ వాటిలో ఎన్నో సేవ చేయలేకపోయినాం. కనీసం ఈ రకంగానే దేశానికి సేవ చేయగలుగుతామన్న ఉద్దేశంతో మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అంటే మెసేజ్ అన్న, నిజంగా ఎవరైతే వీడియో చూసినా వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 3 సంస్థల్లో ఏదైతే త్రివిధ దళాలుగా మనం చెప్పుకుంటా ఉన్నాం, దాంట్లో ఛాన్స్ లేని వాళ్ళు, దాంట్లో వెళ్ళలేము అని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో రావాలని చెప్పేసి ఇవాళ పిలుపునిస్తా ఉన్నారు. సో నిజంగా మీరు ఇచ్చినటువంటి మెసేజ్ చాలా చాలా బాగుంది. సో యంగ్స్టర్స్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాని గురించి? యంగ్స్టర్స్ మెయిన్ స్కూల్ నుంచే ఈ మొబైల్కి అడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రుల నెగ్లిజెన్సీ కూడా ఉంది దీంట్లో. తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల భవిష్యత్తు కేవలము డబ్బు సంపాదించడానికి చదువుకునే చదువుకే కాకుండా సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత తల్లిదండ్రులకి కూడా ఉంది. వాళ్ళు ఉంటారు, వాళ్ళు రావాలని యూనిఫామ్ వేసుకోవాలి, నేను ఒక సేవ చేయాలని ఉంటుంది, కానీ వాళ్ళకి తల్లిదండ్రులు సహకరిస్తే వాళ్ళు ఇంకా ముందుకొచ్చి మన దేశానికి ఉపయోగపడే పనులు చేస్తారని నేను కూడా అనుకుంటున్నాను. ఇప్పుడున్న నవేడేస్ లో చాలా రకాలైనటువంటి విధ్వంసాలు జరుగుతా ఉన్నాయి. సో మనది మనం కాపాడుకుందాం అని అనుకుంటే కూడా ఇవాళ మనది మనమే ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితిలో మనం ఉన్నాం. అంటే సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా మందికి తెలియాల్సిన అవసరం ఉంది, దాంతో పాటు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏమేమి నేర్పిస్తారు దీని గురించి? శాఖల్లోకి వస్తే మనకు మెయిన్ మెంటల్లీ, ఫిజికల్లీ ఫిట్నెస్ గురించి ఫస్ట్. దాని తర్వాత సమాజంలో మనం ఎలా మెలగాలి, మర్యాద ఎలా ఉండాలి, ఎదుటి వ్యక్తిని ఎలా మర్యాదగా మాట్లాడాలి, సమాజంలో చట్టరీత్యా చేయకూడని అనవసరమైన పనులను కూడా చేయకుండా ఎలా ఉండాలి, ఎలా మెలగాలి, సమాజానికి మనం
ఏ రకంగా ఒక ఐడెంటిఫైగా మనని మనం గుర్తుపట్టేలాగా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసుకోవడానికి మనకు ఆర్ఎస్ఎస్ ఉపయోగపడుతుంది. సమాజానికి ఒక ఇమేజే ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఇమేజ్. ఆ ఇమేజ్ క్రియేట్ కావాలంటే యువత ముందుకు రావాలి. వాళ్ళని ప్రోత్సహించడానికి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ముందుకు రావాలి. కేవలం డబ్బు సంపాదించడానికే చదువు ఒక్కటే కాదు. చదువు అవసరమే, బతకడానికి డబ్బు అవసరమే. కానీ విలువైన జీవితాన్ని కాపాడుకోవడానికి, ఈ విలువైన సంపదని కాపాడుకోవడానికి వాళ్ళందరూ అవసరం.